అంతర్జాల తెలుగు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం విశ్లేషించుకోబోయే పాట నీలి మేఘములలో. ఈ పాట రాసిన వారు గాలి భరద్వాజ్ గారు, గానం చేసిన వారు పృథ్వీ హరీష్, సంగీతం వివేక్ సాగర్. ఈ పాట 35 చిన్న కథ కాదు అనే సినిమాలోనిది. ఈ పాట గురించి క్లుప్తంగా చెప్పాలంటే సీతాదేవి యొక్క స్వయంవరం గురించి చెప్తున్న పాట. ఆ సమయంలో ఆమె ఎవరైనా వచ్చి శివధనుస్సును ఎక్కువ పెడతారేమో, రాముడు ఇంకా రాలేదేంటి, ఎప్పుడు వస్తాడు, వచ్చినవాడు ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నాడు అని ఒక రకమైన ఆందోళనతో ఉన్న సీతను శ్రీరాముడు వెళ్ళి శివధనుస్సు ఎక్కుపెట్టి పరిణయం చేసుకున్నాడు. ఆ సీతా స్వయంవరాన్ని ఘట్టాన్ని చెప్పే పాట ఇది. నీలి మేఘములలో ధరణి తేజం, నయనాంతరంగములలో వనధీనాదం. నల్లని మబ్బుల మాటున సీతాదేవి ఉంది అంటారు. దీని అర్థం ఏంటంటే ఆమె ఏదో కొంచెం ఆందోళనగా ఉన్నది లేదా అలిగి ఉన్నది. ఎందుకు ఆ ఆందోళన, ఎందుకు అలా అలిగి ఉన్నది? కనుల లోతులలో సముద్రఘోష వినిపిస్తోంది అంటారు. ఎవరైనా హృదయాంతరంగములలో అంటారు, కానీ ఈ కవిగారు నయనాంతరంగములలో అంటారు. ఎందుకంటే హృదయంలో నుంచి వచ్చిన బాధ అప్పటికే కనుల వద్దకు చేరిపోయింది, అంటే నిగ్రహానికి అంచున ఉంది అన్నమాట. ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన నయనాంతరంగములలో అనే ఒక కొత్త ప్రయోగం చేశారు. పోరునే గెలుచు పార్థివీపతి, సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా. ఇదొక అద్భుతమైన ప్రయోగం. యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోని సాటిలేని ఘనుడైన సీతాపతి అయిన, అంటే శ్రీరాముడు అన్నమాట, సాటి లేని వీరుడైనా కూడా తామర రేకుల వంటి కనులు కలిగిన సీతాదేవి అలిగినప్పుడు ఆమె కనుబొమ్మలు దగ్గరగా చేరి ఒక విల్లులాగా అయ్యాయట. అయితే ఆ విల్లును వంచగలడా శ్రీరాముడు, అంటే ఆమె అలక తీర్చగలడా అనే అర్థం అన్నమాట. అయితే మనకు తెలుసు కదా, శివుని విల్లుని వంచిన రాముడు సీతాదేవిని పరిణయం ఆడాడు. అలాగే శివుని విల్లుని వంచగలిగిన రాముడు ఆమె అలిగినప్పుడు ఆమె కనుబొమ్మలు విల్లులాగా మారితే వాటిని వంచగలడా అని ఒక అద్భుతమైన చిత్రరూపాన్ని ఇస్తారు కవి. సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా, వసుధావాణి మిథిలా వేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా. చిన్న సంకేతంతో వందల రకాల సైన్యాలను, అంటే గజ సైన్యం, అశ్వసైన్యం, పదాతి దళాలు, ఇలాగ వందల రకాల సైన్యాలను కూడా నడపగల ధీరుడైన రాముడు భూదేవి పుత్రిక అయిన మిథిలా నగరంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న సీతాదేవి మనసులో మాటని అర్థం చేసుకోగలడా అని ఒక ప్రశ్న వేస్తారనమాట. అని ఇక్కడ 2 సార్లు పలుకు పలుకు రావడంలో ఒక మంచి శబ్ద ప్రయోగం చేశారు. ఇక్కడ మొదటి పలుకు అనే శబ్దానికి మొదటిసారి అర్థం ఏమిటంటే చెబుతున్నా అనే అర్థం అన్నమాట. రెండోసారి ఈ పలుకు అనే పదానికి అర్థం ఏంటంటే మాట. చెబుతున్న మాట యొక్క అర్థం తెలుసుకోగలడా. జలది జలములని లాలించు మేఘమే, వాన చినుకు మార్గమును లిఖించదే, స్వయంవరం అనేది ఓ మాయ, స్వయాన కోరు వీలు లేదాయే. సముద్ర జలాలను ప్రేమతో మోసే మేఘం వాన చినుకు మార్గాన్ని నిర్ణయించడం లేదు కదా. మరి అలాంటప్పుడు స్వయంవరం అని ఒక పక్క చెప్తున్నారు, అంటే నీకు ఇష్టమైన వాళ్ళను వరించవచ్చు అని ఒక పక్క చెప్తూనే మళ్ళీ ఇదేమిటి, శివధనుస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వారిని వరించాలని చెప్తున్నారు. ఇది స్వయంవరం ఎలా అవుతుంది? స్వయంవరం అంటే తాను ఇష్టమైన వారిని తాను వరించటం కదా.
అనే ఒక భావాన్ని ఇక్కడ సీతాదేవి మనసులో వ్యక్తపరిచినట్టుగా చెప్తున్నారు. మనస్సులే ముడేయు వేళాయే శివాస్త్రధారణేల కొలతాయే. పెళ్ళి అనేది ఏమిటి? మనసులను కలిపే సమయం కదా. అలాంటప్పుడు శివుని విల్లు ఎత్తడం వంటి పరీక్షలు ఎందుకు అని సీతాదేవి ప్రశ్నగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. వరంధాముడే వాడే పరం ఏలు పసివాడే స్వరం లాగా మారాడే స్వయం లాలి పాడాడే. వరాలనిచ్చేవాడు, స్వర్గాన్ని పాలించే పసివాడు అంటే సత్వగుణం కలిగి చెడు అనేది తెలియని చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన వాడు తనే ఒక సంగీత స్వరంలా మారి లాలిపాట పాడాడు. భాస్కరాభరణ కారుణి గుణ సౌరి శేఖరుడు వాడే అవని సూనాను సోకాన స్థిమితాన తానుండలేడే. సూర్యునికి ఆభరణం అంటే సూర్యవంశానికి ఆభరణం వంటి వాడు, కరుణగుణంతో ఉన్న ధైర్యవంతుడు, అలాగే సిరి సంపదలనిచ్చేవాడు అయిన శ్రీరాముడు భూమిపుత్రిక అయిన సీతాదేవి దుఃఖంలో ఉన్నప్పుడు స్థిమితంగా ఉండలేడు కదా. శరాఘాతమైనా గాని తొడికేవాడు కాడే సిరి సేవించి సరిలాలించి కుశలములు నిలుపఘనము నొదిలి కదిలే. బాణాలు తగిలిన వెరువదీయని రాముడు సీతాదేవిని సేవించి చక్కగా లాలించి ఆమె కుశలం కోరుతూ తన ఘనతను విడిచి ఆమె వైపు వెళ్ళాడు, ఆమె వైపు కదిలాడు. ఈ విధంగా శివుని విల్లు ఎక్కుపెట్టడానికి వెళ్ళి శివుని విల్లు ఎక్కుపెట్టి సీతమ్మ లోపల ఉన్న ఆందోళనను తొలగించి ఆమెను వివాహం చేసుకున్నాడు. శుభం.